హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ కోసమే గూగుల్ మనకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ చేసింది. ఈరోజు మనం ఈ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 5G గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. మనకి పిక్సెల్‌లో ఏ మొబైల్ అన్నా అని కెమెరాస్ అయితే హైలైట్ చేస్తారని చెప్పొచ్చు. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్ కొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుందన్నమాట. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంది. అలాగే మనకి ఇది డ్యూల్ సిరీస్ స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP68 సపోర్ట్ చేస్తుంది అనమాట. మినిమం ఇక్కడ IP69 ఇచ్చిన సరిపోయింది. ఇట్స్ ఓకే. IP68 అన్నా కానీ మ్యాక్సిమం IP69 కింద వస్తుందని చెప్పవచ్చు. థిక్నెస్ విషయానికి వద్దాం. ఇది మనకి 8.6 mm థిక్నెస్ ఉందని చెప్పవచ్చు. థిక్నెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఈ 204 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. ఈ కార్ని గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. మంచి ప్రొటెక్షన్ చెప్పొచ్చు అనమాట. 120 Hz వరకు రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR టెంపరేచర్ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. మాక్సిమం 3000 nits వరకు బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాను అనమాట. మంచి బ్రైట్నెస్. L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ మనకి హెచ్డిఆర్లో చూడొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది డిస్ప్లే ఎక్స్పీరియన్స్. మనకి పిక్సెల్ డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. విజిబుల్ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ మల్టీ టాస్కింగ్ యూజ్ చేస్తాం కదా, అక్కడ కూడా మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 3 nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్. ఇక్కడ ప్రాసెసర్ అయినా కూడా పర్లేదు అనమాట. అంటే మనకి డే టు డీజింగ్కి, మల్టీ టాస్కింగ్కి, నార్మల్ యూస్కి మీరు BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ ఇవన్నీ ఆడినా కూడా మీకు కొంచెం బెటర్గానే ఆపరేట్ చేయగలదు. మనం సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. మనకి ఇక్కడ 7 years వరకు అయితే మేజర్ వాయిస్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఏ ఫీచర్స్ ఉంటాయి. ఎరేజర్, ఫోటో ఎన్హాన్స్మెంట్, ఎడిట్, సర్కిల్ సర్చ్, ఆల్మోస్ట్ మనము అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏ ఫీచర్స్ చూస్తామో అవి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. మెయిన్ కెమెరా 48 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. చాలా బాగుంటాయి అనమాట మనకి పిక్సెల్ కెమెరా స్టెబిలైజేషన్ కూడా. మెయిన్ కెమెరాలో అల్ట్రా HDRలో ఫోటోస్ తీసుకోవచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది అనమాట ఫోటో క్వాలిటీ. అంతేకాకుండా మనకి ఇక్కడ మ్యాక్సిమం 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు. అక్కడ కూడా మనము ఇమేజ్ క్లారిటీ ఒకసారి అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం 20x యూజ్ చేసి ఫోటో తీస్తే అంత క్లారిటీ రాకపోవచ్చు కానీ కాకపోతే మనకి డీటెయిల్స్ అయితే కవర్ చేయగలదు అనమాట. మనం మెయిన్ కెమ్ యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక మనం సెకండరీ కెమెరా విషయానికి వద్దాం. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ 10.8 MP టెలిఫోటో కెమెరా ఇచ్చారనమాట. అసలు ఇక్కడ 10.8 MP ఉంది. మినిమం 11 MP ఇచ్చింటే సరిపోయింది. ఒక విధంగా ఉండేది. ఈ టెలిఫోటోలో అప్ టు 5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉందని చెప్తున్నారు అనమాట. మ్యాక్సిమం మనకి 3x ఉంటుంది. బట్ మనకి ఇక్కడ 5x వరకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం సాటిస్ఫై అని చెప్పొచ్చు. టెలిఫోటో కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే మనకి టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని బెటర్గానే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. లాస్ట్ కెమెరా మనకి ఇక్కడ 13 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడింగ్ సెన్సార్ అని చెప్పొచ్చు. మనకి ఈ కెమెరా యూజ్ చేసిన కూడా అల్ట్రా వైడ్ షార్ట్స్, గ్రూప్ ఫొటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. బెటర్గానే పర్ఫామ్ చేయగలదు అనమాట. ఫ్రెండ్స్, నాకు బ్యాక్ 3 కెమెరాస్ కూడా చాలా బాగా నచ్చాయి. అంటే మనకి ఒక డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు బ్యాక్ 3 కూడా. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ 10.5 MP పెట్టారనమాట. ఈ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు మంచి వీడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరాలో HDR సపోర్ట్ ఉంది. ఆ కెమెరాలో PDF సపోర్ట్ ఉంది అనమాట. ఫేస్ ట్రేసింగ్ నాట్ ఆఫ్ ఫోకస్. ఫ్రంట్ కెమెరాలో 20 mm వరకు ఫోకల్ లెంత్ ఉంది అనమాట. కెమెరా విషయంలో నేనైతే కానీ ఎక్సలెంట్ చెప్తాను. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కెమెరా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈ 4970 mAh బ్యాటరీ పెట్టారు. ఇక్కడ 30 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులో మనకి 15 watts వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఇక్కడ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. అలాగే బ్యాటరీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇంక మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. వీడియో మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. బాయ్ బాయ్.